నా దగ్గర కూడా డబ్బులు లేదు. కానీ నా పండ్లను అన్నిటినీ అమ్మి ఆ డబ్బుతో బొమ్మలు కొనుక్కోమని చెప్పింది యాపిల్ చెట్టు. దానికి సుబ్బు సంతోషంతో పండ్లను తీసుకువెళ్ళాడు. చాలా కాలం దాకా సుబ్బు ఆ చెట్టు దగ్గరికి రానీయలేదు. చెట్టు మాత్రం సుబ్బు కోసం ఎదురుచూస్తూ ఉండేది. ఓ రోజు పెద్దవాడైన సుబ్బు తిరిగి చెట్టు దగ్గరకు వెళ్ళాడు. చెట్టు సుబ్బుని చూచి ఆనందించింది. నాతో కాసేపు ఆడుకోరాదు అని అడిగింది. ఇప్పుడు నేను నీతో ఆడుకోలేను. నా కుటుంబం కోసం ఓ ఇల్లు కావాలి. సాయం చేయవా అని అన్నాడు సుబ్బు. నా దగ్గర ఇల్లు లేదు గాని నా కొమ్మలను నరికి నువ్వు ఇల్లు కట్టుకో అని చెప్పింది యాపిల్ చెట్టు. దానికి సంతోషించిన సుబ్బు కొమ్మలను నరికి తీసుకుని వెళ్ళిపోయాడు. సుబ్బు తన కొమ్మలను నరికిన ఆ చెట్టు ఏమాత్రం బాధపడలేదు. అయితే సుబ్బు మళ్ళీ తిరిగి రాకపోయేసరికి ఒంటరిదాన్ని అయిపోయానని బెంగతో బ్రతకసాగింది. సుబ్బు ముసలివాడైపోయి తిరిగి చెట్టు దగ్గరికి చేరుకున్నాడు. అప్పుడు కూడా చెట్టు తనతో ఆడుకోమని అడిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.